హాయ్ అండి, ఎలా ఉన్నారు? మనకి ఆల్రెడీ చాలా వీడియోస్ మార్కెట్లోకి వెళ్తున్నాయి. అలాగే కాల్స్, వాట్సాప్ మెసేజెస్ అన్నీ ఇస్తున్నారు. గుడ్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఈ విషయాలు ఇప్పటివరకు మాకు అంటున్నారు. అయితే ఇంకా చాలా విషయాలు కూడా తెలియజేస్తున్నాం. అయితే అప్పుడప్పుడు కూడా కొన్ని మంచి ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను నా ఛానల్ ద్వారా. అయితే అందులో భాగంగా చాలామందికి ఇంటర్నెట్లో లైవ్ ఇష్యూస్ అవుతున్నాయి. సిమ్ బాండింగ్ ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు, తక్కువ బడ్జెట్లో ఎక్కడ కావాలో తెలియట్లేదు. ఏదైనా అంటే లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ల్యాప్టాప్ కావాలి, ఒక ఎంప్లాయీ కావాలి. ఈ విధంగా తీసుకెళ్ళి నేను కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను లైవ్లో. దానికి సొల్యూషన్ గురించి వెతుకుతున్నప్పుడు నాకు ఒక సొల్యూషన్ దొరికింది. మరి ఆ సొల్యూషన్ పరిచయం చేయడానికి ఈరోజు మీకు ముందుకు ఒక వ్యక్తిని తీసుకురాబోతున్నాను. డ్రోనికా అధినేత అశోక్ గారిని ఈరోజు తీసుకొచ్చాను. అయితే డ్రోనికా అధినేతను ఎందుకు తీసుకొచ్చాను మీకు ఎక్కడికైనా ఆశ్చర్యం ఇవ్వచ్చు. అయితే తను ఆల్రెడీ దాదాపుగా 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. ఎటువంటి ప్రోడక్ట్ అంటే ఇంటర్నెట్లో లైవ్లో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాటి మీద వర్క్ చేస్తున్నాను సార్ అంటే నాకేంటో అర్థం కాలేదు. మరి ఇంటర్నెట్లో లైవ్ ఇచ్చే వాళ్ళు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో మనం వారి మాటల్లో అడిగి తెలుసుకుంటాం. సార్ అసలు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లైవ్ చేసేవాళ్ళు, వాటి గురించి ఒకసారి మా ప్రేక్షకులు. లైవ్ స్ట్రీమింగ్ బిజినెస్ చేసేవాళ్ళు ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒక ల్యాప్టాప్, వైర్లెస్ ట్రాన్స్మిటర్, బాండింగ్ డివైసెస్ మార్కెట్ చాలా కాస్ట్లీ ఉంటాయి. అలాగే వాటి సబ్స్క్రిప్షన్ ఛార్జెస్, ఇయర్లీ రెన్యువల్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత రెండో ప్రాబ్లం ఏంటంటే స్కిల్డ్ ఎంప్లాయీ కావాలి. మనం ఒక ఎంప్లాయీని తీసుకొని అంతా నేర్చుకోగానే ఆ ఎంప్లాయీ మానేస్తాడు. మళ్ళీ ఇంకొక ఎంప్లాయీని తీసుకొని ట్రైన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మూడోది, మన విలేజెస్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నెట్ స్పీడ్స్ చాలా స్లోగా ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో మనం లైవ్ స్ట్రీమ్ ఇచ్చేటప్పుడు బఫరింగ్ రావటము, లేదంటే ఇంటర్నెట్ స్పీడ్ ఒక్కసారిగా డ్రాప్ అవ్వటము, సో వీడియో డిస్టర్బెన్స్ రావడం లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ మేము దాదాపు 2 years నుంచి వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని చూసి ఒక ప్రొడక్ట్ తయారు చేసాము. అట్లాగే ర్యాలీలు లేకపోతే ఊరేగింపులు లాంటివి, పొలిటికల్ మీటింగ్స్ లాంటివి మనం షూట్ చేయాలి అనుకున్నప్పుడు ల్యాప్టాప్ మిగిలిన హార్డ్వేర్ తీసుకొని మనం స్ట్రీమింగ్ ఇవ్వలేము. సో అందువల్ల ఈ డివైస్ ఏంటంటే మీరు కెమెరా మీద మౌంట్ చేసుకొని కెమెరాతో పాటే ఇది కూడా ట్రావెల్ అవుతుంది, ఎలాంటి వైర్స్ కానీ ఏమీ లేకుండా. సో అట్లా ఈ డివైస్ వల్ల ఏంటంటే మీకు ర్యాలీస్ కానీ, వెడ్డింగ్స్లో ఉన్న లైవ్స్ కానీ, ఎటువంటి అంటే ఇంతకుముందు ఒక మేము ల్యాప్టాప్ పెట్టి ఒక HDMI కనెక్షన్ ఇచ్చి ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా అవసరం ఏం లేదు. ల్యాప్టాప్ అవసరం, ఓన్లీ 100 grams ఉంటుంది వెయిట్. ఓన్లీ 100 grams వెయిట్ డివైస్ తీసుకెళ్తే లైవ్ ఇచ్చేసుకోవచ్చు. అసలు ఇంకే ఎంప్లాయ్తో కూడా పని లేదు. ఎంప్లాయీ ఏంటంటే అక్కడ ఓన్లీ పవర్ కనెక్ట్ చేయడానికి కనెక్ట్ చేయడం మాత్రమే కావాలి, ఎలాంటి స్కిల్ అవసరం లేదు. మీరు 10 devices తీసుకున్నారనుకోండి, 10 ఊర్లలో ఈవెంట్ జరిగింది అనుకోండి, 10 మందిని మీరు స్కిల్ ఎంప్లాయీస్ అవసరం లేదు. జస్ట్ పవర్ పెట్టి తీసే క్యాండిడేట్ ఉండి మళ్ళీ మనం తీసుకొచ్చే క్యాండిడేట్. 10 ఈవెంట్స్ మీరు మీ ఆఫీస్లో కూర్చొని ఇక్కడ మీకు ఒక సిస్టమ్ నుంచి, అది మొబైల్ నుంచి మీరు ఆ 10 devices ని కంట్రోల్ చేయొచ్చు. 10 devices కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. 100 devices అనేది మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. మరి ఇది ఎక్కడి నుంచి మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారా, లేకపోతే దీన్ని ఏం చేశారు? మేము ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసాం సార్. ఓకే, అంటే మ్యానుఫ్యాక్చర్ చేయడానికంటే మీరు ఎందుకు ఈ థాట్ వచ్చింది, ఎలా మీరు మ్యానుఫ్యాక్చర్ పడ్డ స్ట్రగుల్ ఏంటి? యాక్చువల్గా మా ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సాఫ్ట్వేర్తో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఓకే, అంటే హార్డ్వేర్ ప్రొక్యూర్ చేయడం చాలా ఈజీ. కొన్ని బోర్డ్స్ వచ్చేసరికి మేము చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేయించాము, కొన్ని ఆఫ్ ద మార్కెట్ మనకి దొరుకుతున్న హార్డ్వేర్ యూజ్ చేసాము. తర్వాత సాఫ్ట్వేర్ మేమేంటంటే మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మాకు కావాల్సిన రిక్వైర్మెంట్కి తగ్గ స్కిల్డ్ ప్రోగ్రామర్స్ని వెతికి పట్టుకొని చాలా పెద్ద ప్రాబ్లం. చాలా సీనియర్స్ని, 40-50 ఏజ్ సీనియర్స్ని కూడా తీసుకొని, అంటే మన ఫోటోగ్రాఫర్ చాలా ఈజీగా ఉండాలి అప్లికేషన్ కాబట్టి దానికోసం ట్రై చేయాల్సి వచ్చింది. అవును సార్. ఓకే, మరి ఇప్పుడు ఈ యొక్క డివైస్ మీరు స్టార్ట్ చేశారు, ఆకాశాన్ని అంటే ధరలిస్తున్నారా, లేకపోతే సామాన్య ఫోటోగ్రాఫర్ అందుబాటులో ఉండే ధరలిస్తున్నారా? యాక్చువల్గా సార్ చెప్పాలంటే నేను ఇక్కడ ప్రొడక్ట్ అమ్మట్లేదు, సర్వీస్ అమ్ముతున్నాను. అంటే అర్థం కాలేదు. ప్రొడక్ట్ అమ్మడం అంటే మీరు ఉన్న ప్రొడక్ట్ అమ్ముతారు, కానీ సర్వీస్ అంటే ఏంటి? సో ఇక్కడ మేము ఏంటంటే ప్రొడక్ట్ని సేల్ చేసేసి ప్రొడక్ట్ అయిపోయింది, మా ప్రాఫిట్ వచ్చింది అనుకోకుండా, మాకు తయారైన ప్రైస్ కంటే కూడా ఇప్పుడు మార్కెట్లో కాంపిటేటర్స్ ప్రైసెస్ చూసుకుంటే 85,000 అండ్ అబోవ్ ఉంది. అలాంటి డివైస్ని నేను బిలో 30,000 తీసుకొచ్చాను. అంటే మాకు ప్రాఫిట్ అని కాదు, మేము పడిన ప్రైస్ కంటే కూడా సంవాట్ కొంత పర్సెంటేజ్ లెస్ చేసి ప్రొడక్ట్ అమ్ముతున్నాం. అమ్మి అందులో కూడా 1 month బాండింగ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇస్తున్నాం. ఓకే, టెస్ట్ చేసుకోవడం. మీరు పెట్టిన మనీ ఆ 1 month వచ్చేస్తాయి సార్. బ్యాక్ వచ్చాక సబ్స్క్రిప్షన్ కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. అంతే సార్, ఈ 1 month మీరు పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. మీకు బాగుంది అనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని వాడచ్చు. 1 year మొత్తం తీసుకోవాలా, లేదా ఏ మంత్లో అవసరం ఉంటే ఆ మంత్లో కూడా తీసుకోవచ్చు? 1 month, 3 months, 6 months అండ్ 1 year ప్లాన్స్తో వస్తున్నాము. ఓకే, మేమేంటంటే 1 year ప్లాన్కి వెళ్ళే వాళ్ళకి 50% డిస్కౌంట్ ఇస్తున్నాం.
డివైస్ ఏదైనా మాకు చూపిస్తారు, చాలా ఆతృతగా ఉంది. అసలు మీరు ఏం చేశారు డివైస్ అనేది చాలా ఆతృతగా ఉంది. ఆ డివైస్ అనేది ఇది వచ్చేసరికి ప్రోకాస్ట్ మినీ సార్. ఓకే, దీంట్లో ఎన్ని ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేది? ఇది ఓన్లీ ఒక ప్రొడక్ట్ సార్. ఓకే, ఓన్లీ మొబైల్ ఫోన్ సైజ్. మొబైల్ ఫోన్ సైజ్ అంటే దీంట్లో 2 ప్రొడక్ట్స్ ఇస్తున్నారా? మినీ ఒకటి ప్లస్ ఒకటి? లేదు సార్, ఇది మినీ సార్, ఇది మినీ ప్లస్. మినీ ప్లస్ మినీ ప్లస్ 2 వస్తున్నాయి. రెండు ఈరోజు నేనే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, చూద్దాం అసలు ఎలా ఉంటుంది. నేను కూడా ఇప్పటివరకు అది చూడలేదు, జస్ట్ ఫోటోలో చూశాను. సో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. చూడడానికి అయితే చాలా అసలు వెయిటే లేదు ఇందులో. సో వారంటీ ఇచ్చారు, ఇక్కడ వారంటీ కార్డ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అండ్ దీంతో పాటు ఒక ఛార్జర్ కూడా ఇచ్చారు, అలాగే కేబుల్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డివైస్. ఇదేనా డివైస్, ఇంకేమైనా ఉంటుందా? ఇదే సార్ డివైస్. ఇంతే సార్. వావ్, చూసారా ఇక్కడ డివైస్లో స్క్రీన్ కూడా ఒకటి ఇచ్చారు, అలాగే ఇక్కడ చిన్న ఫ్యాన్ ఇచ్చారు హీట్ అవ్వకుండా, ఒక యూఎస్బి ఇచ్చారు, 4 యూఎస్బీలు ఇచ్చారు. అంతే, ఇంకా పవర్ పెట్టుకోవడానికి ఒక చిన్న అడాప్టర్ లాగా ఇచ్చారు. ఇంతే సార్. ఈ డివైస్తో లైవ్ చేసేయచ్చు. ఈ డివైస్తో లైవ్ ఇచ్చవచ్చు. దీన్ని ఆపరేట్ చేయాలంటే మొబైల్ యాప్, మొబైల్ నుంచి మనకి వెబ్ యాక్సెస్ ఉంటుంది. మనం లేదా మన వేరే ఊర్లో ఎక్కడ ఉన్నా సరే వెబ్ యాక్సెస్లో ఇది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ డోంగల్ అనేది ఇక్కడ పెట్టాలి. అసలు దీనికి ఎటువంటి ఇప్పుడు డోంగల్స్ మార్కెట్లో రావట్లేదు కదా, మరి దాని పరిస్థితి ఏంటంటే డోంగలే మీరు ఇచ్చారు కదా. సో మేము ఆ ప్రాబ్లమ్ను కూడా ఓవర్కమ్ చేయడానికి మేము మ్యానుఫ్యాక్చరర్తో మాట్లాడి మన కోసం ఈ డివైస్కి ఏదైతే బెస్ట్ డివైస్ మనకి ఉంటుందో 4G కోసం, ఆ డివైస్ కూడా మేమే మ్యానుఫ్యాక్చర్ చేయించాం. డోంగల్ కూడా మీరే రెడీ చేసేస్తున్నారా మార్కెట్లో? గ్రేట్ అండి. సో కస్టమర్ ఈ డివైస్ తీసుకుంటే ఎలాంటి హార్డిల్స్ ఉండకూడదు. ఎక్కడైనా ఏదన్నా కూడా మీరు ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ప్లస్ అన్ని కూడా 1 year స్పాట్ రిప్లేస్మెంట్ తోటి ఇస్తున్నాం. ఏదైనా ఇది ప్రాబ్లం వచ్చింది సార్, తీసుకెళ్ళాడు కస్టమర్, ఒక 1 month వాడే ప్రాబ్లం వచ్చింది. ఓకే, కస్టమర్ ఈవెంట్స్ లో మేము ఇబ్బంది చేయము, ఇది పక్కన పెట్టేసి వేరే న్యూ డివైస్. చాలా క్యూట్ గా ఉంది, అసలు నిజంగా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది వైటే ఉందా, బ్లాక్ కూడా ఉందా ఇందులో? ఓన్లీ వైటే ఉంది. ఓన్లీ వైట్. ఒకసారి డివైస్ కి ఎలా కనెక్ట్ చేసి చూపించండి ఒకసారి. సింపుల్, అంతే. డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ కానీ ఏముండదు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. కనెక్ట్ చేసామంటే సిమ్ వేస్తే చాలు. మనం ఏ నెట్వర్క్ అయినా సరే సిమ్ వేసామంటే కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ నాకు ఇన్పుట్ ఇవ్వడానికి ఓన్లీ యూఎస్బీ తప్ప వేరే లేదు కదా ఈ మీరు మినీ ఇచ్చిన దానికి. మరి దీనికి నేను ఎట్లా క్యాప్చర్ ఎలా తీసుకోవాలి? మినీ మోడల్ వచ్చేసరికి యూఎస్బీ మనం క్యాప్చర్ కార్డ్స్ యూజ్ చేయాలి సార్. అది కూడా మేము యాక్చువల్గా ఒక బెస్ట్ ప్రీమియం క్వాలిటీ క్యాప్చర్ కార్డ్ రిసెర్చ్ మామూలుగా చేయలేదుగా, ఏది అవసరం ఉంటే దాన్ని తీసుకొచ్చి చేస్తున్నట్టున్నారుగా. చాలా క్యాప్చర్ కార్డ్స్ చెక్ చేసాం సార్. మార్కెట్ లో చాలా యూఎస్బీ క్యాప్చర్ కార్డ్స్, హెచ్డిఎంఐ క్యాప్చర్ కార్డ్స్ దొరుకుతున్నాయి కదా, మరి మీరు దీని ప్రత్యేకత ఏమంటున్నారు? దీనికి అసలు ఎందుకు మీరు దీన్నే సెలెక్ట్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఇది ఎక్కడ ఫ్రేమ్స్ డ్రాప్ చేయకుండా మనకి ఇన్పుట్ తీసుకుంటుంది సార్. ఫ్రేమ్ డ్రాప్ అవ్వడం కానీ చేయడం అన్నది ఏమి ఉండదు ఇక్కడ. లేదు సార్, మార్కెట్ లో మేము ఏంటంటే ఒక 250 రూపీస్ నుంచి వచ్చే క్యాప్చర్ కార్డ్ నుంచి 2000 వరకు సింపుల్ గా ఉంది. ఇది చాలా క్యూట్ గా కూడా ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేయలేదు మీకు? ఇది మనం ఎనీ యూఎస్బీ మనం ఏ యూఎస్బీ కైనా మనం కనెక్ట్ చేయాలి. ఇందులో ఏ యూఎస్బీ అంటే ఇదే డోంగల్ పెట్టాలి లేకపోతే ఇదే యూఎస్బీ ఏమీ లేదు. ఏ 4 యూఎస్బీస్ లో ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చు మీ కంఫర్ట్ బట్టి. మీకు రైట్ సైడ్ కేబుల్ కావాలంటే రైట్ సైడ్ కనెక్ట్ చేస్తారు, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్. మీరు కెమెరా మీద మౌంట్ చేసేటప్పుడు ఎక్కడ మీకు మరి ఇప్పుడు మీరు ఇదంతా అడాప్టర్ ఇచ్చారు కదా, నేను స్పైక్ ని పట్టుకొని ఎక్కడ తిరగాను? కెమెరా కనెక్ట్ చేయమంటున్నారు, మరి దీన్ని ఆపరేట్ చేయాలంటే నేను స్పైక్ పట్టుకొని తిరగాలా లేకపోతే దీన్ని ఇంకా ఎట్లా, దీనికి ఏమైనా నడుస్తుందా? 20 watt అవుట్పుట్ ఇచ్చే ఏ పవర్ బ్యాంక్తో అయినా సరే ఇది రన్ అవుతుంది సార్. సో యాక్చువల్గా ఆ పవర్ బ్యాంక్ కూడా మేము ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేయించాము. అసలు మామూలుగా లేదు కదా మీది. అసలు ఆ పవర్ బ్యాంక్ కూడా మీరే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారా? ఈ పవర్ బ్యాంక్తో 3 to 4 hours మనం లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. ఇది మొబైల్ కూడా పనిచేస్తుందా? మొబైల్ కూడా వర్క్ చేస్తుంది. సో మేము మల్టిపుల్ 2 చెక్ చేసి చూసాం. మొబైల్ కి వర్క్ చేస్తుంది. అట్లా కెమెరా ఛార్జింగ్ కూడా అయ్యేటట్టు బాగుండేదేమో. ఇది 25 watt వస్తుంది సార్. ఒక 25 watt గానే కెమెరా సపోర్ట్ చేస్తే కెమెరా కూడా వర్క్ చేస్తుంది. చాలా క్యూట్ గా చిన్నగా ఉంది. సో దీనికి ఇది పవర్ బ్యాంక్ అటాచ్ చేసుకొని దీనికి ఇచ్చేస్తే ఇది స్టార్ట్ అయిపోతుంది. 3 to 4 hours వర్క్ చేస్తుంది. ఓ గ్రేట్. అలాగే మనకి కెమెరా మీద మౌంట్ చేయడానికి మౌంట్ కూడా మేము తెచ్చాం సార్. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు పవర్ బ్యాంక్, కెమెరా ఇవన్నీ ఎలా పెట్టాలి, మౌంట్ ఎలా చేస్తాం? దీనికి మౌంట్ కూడా ఉందా మీకు? మౌంట్ చేయడానికి ఈ మినీ కోసం ఒక మౌంట్, మినీ ప్లస్ కోసం ఒక సెపరేట్ మౌంట్. ఇది కూడా మౌంట్ కంప్లీట్ గా ఉందా? అవును సార్. ఓ గ్రేట్ అండి, సూపర్. దాని హాట్ షూ మౌంట్ అడాప్టర్ కూడా మేమే ఇస్తున్నాం. అంటే ఇది ఏ కెమెరాకైనా అవుతుందా లేకుంటే ఒక వీడియో కెమెరా, ఫోటో కెమెరాకి వేరే అలా ఏమన్నా ఉందా? లేదు సార్, 1/4 inch స్క్రూ వస్తుంది కదండి హాట్ షూ, లేదా హాట్ షూ ఉన్న మౌంట్ దేనికైనా సరే ఇది ఓకే. సింపుల్ గా ఇంతేనా? ఇది హాట్ షూ అడాప్టర్ సార్. ఒకవేళ హాట్ షూ ఎలా ఫిక్స్ చేయాలి ఇది? ఒకవేళ కనుక మనకి డైరెక్ట్గా కనుక 3.5 స్క్రూ ఉందనుకోండి, మనం ఏదైనా ట్రైపాడ్ కానీ దాని మీద కానీ ఫిట్ చేయాలి అనుకున్నప్పుడు ఓకే డివైస్ని ఇది దానికోసం పెట్టాల్సిందేనా? డివైస్ లాక్ చేస్తాం సార్ దీనిలో. ఓకే, లాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ 1/4 inch స్క్రూ ఉంటుంది. ఈ 1/4 inch స్క్రూ తోటి మనం ఎనీ ట్రైపాడ్ మౌంట్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ కెమెరా మీద మౌంట్ చేయాలి అంటేనేమో
మనం ఈ హాట్ షూ అడాప్టర్ ఉంటుంది. సో అంటే ఇంకా సొల్యూషన్స్ మొత్తం కూడా వన్ బాక్స్లో ఉంటాయి అన్నమాట అవును సార్. కంప్లీట్. ఇప్పుడు ఈ కిట్ అంతా కలిపి సపరేట్గా మీరు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్. మన కెమెరా మీద మౌంట్ చేయొచ్చు. ఓకే, ఈ ఖాళీ ప్లేస్ ఏంటిది? అది పవర్ బ్యాంక్ కోసం. మనం ఏంటంటే దాన్ని కూడా మళ్ళీ మరి వేరే మొయ్యాల్సిన అవసరం లేకుండా మనం పవర్ బ్యాంక్ కూడా అదే మౌంట్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ పవర్ బ్యాంక్ ఇంకేం అక్కర్లేదు, దీనికి అడాప్టర్స్ ఉంటాయి. ఇది కెమెరా మీద పెట్టేసుకొని చేసేసుకోవడం అంతే సార్. ఇది కెమెరాకి ఇచ్చేసుకోవడం, ఇది కంప్లీట్ కిట్స్. ఇదే సెటప్ అంతే సార్. ఇక్కడ నుంచి ఒక వైర్ దీన్ని కనెక్ట్ చేస్తాము. HDMI కెమెరా అవుట్పుట్, HDMI కూడా మనం 30 సెంటీమీటర్ కేబుల్ మనము మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నాం సార్. ఓకే, సో అది కూడా ఏంటంటే ఎక్కువ పెద్ద వైర్ లేకుండా కెమెరా నుంచి మన డివైస్కి వచ్చేది 30 సెంటీమీటర్. ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ ఇచ్చేది ఎంతసేపు వస్తుంది మనకి లైవ్ కి? 3 to 4 అవర్స్ ఖచ్చితంగా. 3 to 4 అవర్స్ ఖచ్చితంగా వస్తుంది. ఓ గ్రేట్. 2 పవర్ బ్యాంక్స్ ఉన్నాయంటే మనకి లైవ్ అయిపోతుంది. లైవ్. ఓ గ్రేట్. చూసారు కదా, ఇది మినీ అండి. అంటే కంప్లీట్గా దీంట్లో HDMI అనేది ఎన్బుల్ట్ ఒకటి ఉండదు, మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ ప్లస్కి దానికి. మరి ప్లస్ కూడా మన దగ్గర ఉంది, ఒకసారి అది కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇదేనండి ప్లస్ అనేది? అవును సార్. ఓకే, అదొకసారి మనము దీన్ని కూడా చూద్దాము ఎలా ఉంది ప్లస్ అనేది. ప్రైస్ వేరియేషన్ దీనికి దానికి ఎంత ఉందండి? మేము యాక్చువల్గా ప్రొడక్ట్ లాగా కాకుండా సర్వీస్ లాగా సేల్ చేస్తున్నాం సార్. ఓన్లీ దీనికి దానికి 5,000 రూపీస్ మాత్రం వేరియేషన్. మంత్లీ రెంటల్స్లో మాత్రం ఒక 20% or 15% వేరియేషన్ మంత్లీ దాంట్లో. అవును. ఓకే, దీనికి కూడా సేమ్ అండి, ఒక అడాప్టర్ ఇచ్చారు, అలాగే ఒక కంప్లీట్గా చార్జర్ కూడా ఇచ్చారు. ప్లస్ కాకపోతే ఇది కలర్ ఏం బ్లాక్ కాకుండా చాలా బెస్ట్ బ్యూటిఫుల్ కలర్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇట్స్ గ్రే. 2 డివైసెస్ వేరియేషన్. సూపర్, చాలా బాగుంది. ఇది ఇంకా ఇంకా కొంచెం లైట్ వెయిట్ దానికంటే తక్కువగా ఉన్నట్టుంది. ఇది 100 grams సార్, 120 grams. ఓకే, 20 grams. 20 grams-లో వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు దీనికి 2 ఇచ్చారు, ఒక HDMI ఇచ్చారు దీనికి సపరేట్గా. సో HDMI అనేది దీన్ని ఇన్బుల్ట్ ఇచ్చారు. అవును. సో అందుకని ప్రైస్ అంటే మీరు ఎక్స్ట్రా తీసుకోకుండా దీంతో పాటు ఇచ్చారనమాట. ఇంకా 2 ఫీచర్స్ కూడా దీనిలో ఎక్స్ట్రా ఉంటాయి. ఏమున్నాయి? మనం ఓవర్లేలో లోగో యాడ్ చేయొచ్చు. ఓకే, అలాగే కింద స్క్రోలింగ్ టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. అందులో లేదు? ఇందులో లేదు సార్. ఓకే, అంటే అది వాడాలంటే మళ్ళీ ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ వాడాల్సి వస్తుందా? థర్డ్ పార్టీ అప్లికేషన్ కూడా సపోర్ట్ చేయదు సార్. చేయదు. అంటే ఓన్లీ వీడియో ఇన్పుట్ తీసుకొని లైవ్ ఇస్తాము అన్న వాళ్ళకి ఇది సార్ బెస్ట్ ఆప్షన్. ఓకే, ఒక లోగో వేసి ఓవర్లీ వేసుకోవాలనుకున్న వాళ్ళు, స్క్రోలింగ్ కావాలనుకున్న స్క్రోలింగ్ కూడా మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంది. ఓకే, యూనికోడ్ ఫాంట్స్, ఎనీ ఫాంట్ సపోర్ట్ చేస్తారు. సో ఫీచర్స్ సేమ్. 3 USB-లు ఉన్నాయి, ఒక HDMI ఉంది, ఒకటి ఛార్జింగ్ ఉంది. అవును సేమ్. దీనికి కూడా అదే అడాప్టర్ తీసుకోవాలి. 2 కూడా సేమ్ అడాప్టర్స్ అయినా దీనికి వేరే సపరేట్ అడాప్టర్ ఉంటుంది. మౌంట్ వేరే సార్. 2 కూడా దీనికి మౌంట్ వేరే ఉంటుంది. ఎందుకు దీనికి అంటే దీనికి తేడా ఏంటండి? అంటే కెమెరా ఇది షేప్ మారింది కదా సార్, ప్రొడక్ట్ షేప్. అందువల్ల మేము కెమెరా మీద మౌంట్ చేయడానికి ఎలా ఈజీగా ఉంటుంది అని చూసి దీనిలో ఏమో పవర్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఉంటుంది సార్, దీనిలో పవర్ బ్యాంక్ ఏమో సైడ్కి వస్తుందా? ఓకే. ఓకే, ఇది కూడా సేమ్ గ్రే కలర్లోనే ఉంది. అవును. ఓ సూపర్. మొత్తం బ్రాండింగ్ మొత్తం కూడా అదే కలర్. ఓకే, ఏ కలర్ ఉంటే ఆ కలర్. సో దీన్ని ఇంట్లాగే మౌంట్ చేయాలి. సో HDMI అనేది ఇటు సైడ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. అవును సార్. ఓకే, సో ఇక్కడ మనం పవర్ బ్యాంక్ కావాలి అని, మరి అది పవర్ బ్యాంక్ బ్లాంక్ ఉంది, అది కూడా గ్రే చేస్తున్నారు లేదా? యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే సార్, చైనాలో నెంబర్ ఆఫ్ పీసెస్ 100 పీసెస్ అలా చేయించేటప్పుడు వాళ్ళు ఒక కలరే ఆప్షన్ ఇస్తున్నారు. 2వ కలర్ ఆప్షన్ ఇవ్వట్లేదు. సో ఇది ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో మౌంట్ సేమ్, అలాగే కింద కూడా సేమ్ ఉంటుంది. సేమ్ మన హాట్ షూ కి మౌంట్. సో బట్ ఇది సైడ్ కు ఉంటుంది ఏ కలర్ లో. ఓకే, ఇప్పుడు ఈ డిస్ప్లేలో మనకి ఏమేమి కనిపిస్తాయి? మనం ఏదైతే వీడియో ఇన్పుట్ HDMI ఇచ్చామో సార్, అది ఫ్రేమ్ బై ఫ్రేమ్ కనిపిస్తారు. రియల్ టైం వీడియోలా కనిపించదు. ఏమొస్తుందో లేదని తెలుసుకోవడానికి మాత్రం ఇది యూస్ అవుతుంది. ప్లస్ మనము ఇంటర్నెట్ కనెక్ట్ అయిందా లేదా, ఎంత బిట్ రేట్ కనెక్ట్ అయింది, ఎంత బిట్ రేట్ మనం పెట్టాము, ఏమేమి నెట్వర్క్స్ కనెక్ట్ అయినాయి, USB కనెక్ట్ అయిందా లేకపోతే వైఫై కనెక్ట్ అయిందా, LAN కనెక్ట్ అయింది. దీనికి LAN కూడా సపోర్ట్ ఉంది 2 డివైసెస్ కి. LAN కూడా సపోర్ట్ ఉంది. ఇక్కడ లేదే నాకు కనిపించట్లేదు. దానికోసం USB LAN అడాప్టర్ ఉంటుంది సార్. ఓహో, ఈ అడాప్టర్ 2 డివైసెస్ లో దేనికైనా సరే మన LAN కేబుల్, ఈథర్నెట్ కేబుల్ నుంచి మనం ఇంటర్నెట్. సో అంటే ఇప్పుడు దీన్ని తీసుకొని నేను ఏ USB-లోనే పెట్టుకోవచ్చు. అవును. ఎన్ని USB-లో పెట్టేస్తే నాకు ఒకవేళ అక్కడ కేబుల్, వైఫై కేబుల్ ఆల్రెడీ అంటే మనకు LAN పోర్ట్ ఉంది అనుకుంటే ఆ పోర్ట్ దీన్ని క్లియర్ చేసేసి. అంతే సార్. అది కూడా ప్లగ్ అండ్ ప్లే సార్, మీరు ఎలాంటి కాన్ఫిగరేషన్ చేయాల్సిన పని లేదు. నైస్, చాలా బాగుందండి, క్లియర్. అయితే మరి ఇప్పుడు మనకి దీని ప్రైసెస్ ఏ విధంగా చెప్తున్నారు, మరి దీని మంత్లీ ఇయర్లీ ప్యాకేజెస్ మీరు ఏ విధంగా దీన్ని పెడుతున్నారు దీనికి సంబంధించి? యాక్చువల్గా మేము సర్వీస్ లాగా సేల్ చేయాలనుకుంటున్నాం సార్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, 1 టైం మేము సేల్ చేసేసి ప్రాఫిట్స్ తీసేసుకొని మా వర్క్ అయిపోయింది అనేలా కాకుండా, ఫస్ట్ ప్రొడక్ట్ ఇప్పుడు మేము మినీ వచ్చేసరికి 24,999 ప్రైసింగ్. ఓకే, దీనిలో 1 మంత్ బాండింగ్ సర్వీసెస్ ఫ్రీ ఇస్తున్నాం. 1 మంత్. మీరు సీజన్ టైంలో తీసుకున్నారనుకోండి, సీజన్లో ఒక 4 or 5 ప్రోగ్రామ్స్ చేశారంటే మీరు ఏదైతే డివైస్ కొన్నారో కొన్న ప్రైస్ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు హార్డ్వేర్ మీద మీరు కొన్న ప్రైస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా లేదా అని డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, 1 మంత్లో మీ మనీ మీకు వచ్చింది, ఈ డివైస్ మీరు వాడాలా లేదా డిసైడ్ అవుతారు. వాడితే వాడతారు, లేదంటే పక్కన పడేస్తారు. ఓకే. ఓకే, అంటే లాస్ అనేది ఉండదు. లాస్ ఉండదు. ఇప్పుడు సపోజ్ మినీకి మనకు ఇయర్లీ ప్యాకేజెస్ ఎంత పెట్టారు మామూలుగా అయితే?
యాక్చువల్ మంత్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 999 రూపీస్ పర్ మంత్, 1000 రూపీస్. 1000 రూపీస్. కానీ మేము ఇయర్లీ తీసుకునే వాళ్ళకి 50% అంటే 6000 రూపీస్లో మీకు 500 రూపీస్ పడుతుంది. ఇదే మన వెడ్డింగ్స్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే అన్ సీజన్ అనేది ఉంటుంది. Okay. ఇయర్లో ఒక 3-4 మంత్స్ అనేది ఈవెంట్స్ ఉండవు. ఆ ఈవెంట్స్ ఉన్నప్పుడు మనం ఛార్జ్ చేస్తే ఉపయోగం లేదు కాబట్టి ఒకేసారి ఇయర్కి తీసుకునే వాళ్ళకి మనం నాకు ఒక విషయం అర్థం కాని అంటే నాకు తెలుసు అనుకోండి, మన ప్రేక్షకుల కోసం చాలా మంది అప్పుడప్పుడు డౌట్ అడుగుతుంటారు. సార్ మేము ప్రోడక్ట్ కొన్నాం కదా, మళ్ళీ మాకు మంత్లీ సబ్స్క్రిప్షన్లు ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ ఎందుకు సార్, మాకు ఎందుకు కావాలి అని అడుగుతుంటారు. అసలు ఎందుకు ఒక ప్రొవైడర్ ఎవరైతే సిమ్ బాండింగ్ ప్రొవైడర్ ఎందుకు మంత్లీ ఇయర్లీ ఛార్జెస్ ఇస్తారు? సింపుల్ సార్, మన అర్థమయ్యే భాష చెప్పాలంటే ఒక సిమ్ కార్డు ఉంది సార్, మనం మార్కెట్లోకి వెళ్తే 50 రూపీస్ 100 రూపీస్ ఉంది, అవసరమైతే ఫ్రీగా కూడా ఇస్తారు. కానీ మనం మంత్లీ 300-399 ఎందుకు రీఛార్జ్ చేసుకోవడం చెప్పండి, వాళ్ళు ఇస్తున్న సర్వీస్కి. ఇప్పుడు నెట్వర్క్ బాండింగ్ కోసం బాండింగ్ సర్వర్స్ మెయింటైన్ చేయాలి సార్. ఓకే, ఇవి లక్షలతో కూడుకున్న విషయం. ఓకే. కాకపోతే ప్రతి ఆపరేటర్ ఏంటంటే అంత లక్షలు పెట్టి సర్వర్ను ఒకటి మెయింటైన్ చేయలేరు. ప్లస్ లక్షలు ఖర్చు పెట్టి మేము సర్వర్ మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటి, అక్కడ 2 సిమ్లు పెట్టగానే అది ఇమీడియట్లీ అక్కడికక్కడ బాండింగ్ చేయదు. లేదు సార్, 2 సిగ్నల్స్ని సర్వర్కి పంపించి సర్వర్లో బాండ్ చేసి అప్పుడు కస్టమర్కి అందించే విధంగా ప్రయత్నించి ఆ సర్వర్ కాస్ట్ పడుతుంది కాబట్టి దానికి రెంట్ ఛార్జ్ చేస్తున్నారు. యాక్చువల్గా హార్డ్వేర్ బాండింగ్ డివైసెస్ కూడా ఉంటాయి సార్. హార్డ్వేర్ బాండింగ్ వచ్చేసరికి మీకు 2.5 lakhs 3 lakhs ఉంది. ఓకే. సో ప్రతి లైవ్ ఇచ్చే ఆపరేటర్ 2.5 lakhs పెట్టుకొని అది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రిటర్న్ వస్తుందని వెయిట్ చేయకుండా ఇది తక్కువ కాస్ట్ ఏదైతే హార్డ్వేర్ కావాలో అది మేము సెటప్ చేసాం. ఓకే. 7 lakhs 8 lakhs మాకు మంత్లీ మళ్ళీ బిల్స్ లక్షల్లోనే వస్తాయి. ఓకే. సో మనం ఒక 2 వాడుతున్నారా, 10 మంది వాడుతున్నారా, 50 మంది వాడుతున్నారా, 100 మంది వాడుతున్నారా అనే దాన్ని కాకుండా సర్వర్ మీద లోడ్ ఈవెన్ ఒక్క పర్సన్ వాడినా సరే మేము మంత్లీ బిల్ అనేది లక్షల్లో పే చేయాలి. సపోజ్ ఇప్పుడు నాకు ఏదైనా ఇష్యూ అయింది అనుకోండి, నేను ఈవెంట్కి వెళ్ళినప్పుడు నాకు ఏదైనా ఇష్యూ అయింది, అది రావట్లేదు, దానికి సర్వీస్ ఎట్లా ప్రొవైడ్ చేస్తాం? మేము సపోర్ట్ సెంటర్ నెంబర్ ఉంది సార్. ఓకే. ప్రజెంట్ సపోర్ట్ సెంటర్ నెంబర్ మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు వర్క్ చేస్తుంది. దాన్ని 24/7 చేయాలని చూస్తాము. అంటే వన్స్ యూజర్స్ పెరిగారు తర్వాత యూజర్స్ పెరిగితే మేము 24/7 చేస్తాం. ఒకవేళ హార్డ్వేర్ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మేము దాన్ని రిపేర్ చేయం సార్. ఇమీడియట్ స్పాట్ రిప్లేస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మీకు ప్రాబ్లం వచ్చింది, మీరు డివైస్ పంపించారు, మీకు ఇమీడియట్గా కొత్త డివైస్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ నుంచి మీరు ఇమీడియట్గా మీ వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది రిపేర్ చేసి పంపించడం ఉండవు సార్. కంప్లీట్ కొత్తది రిప్లేస్మెంట్ చేసేస్తాం. అది ఎన్ని రోజుల వరకు? 1 year వరకు. ఏదైనా ప్రోడక్ట్ మీద 1 year వరకు. 1 year. 1 yearలో ఎన్నిసార్లు అయినా సరే, అంటే మీరు ఫిజికల్ డ్యామేజ్ లేకుండా, ఓకే, మేము ఇచ్చిన ఛార్జర్ వాడి బ్రేక్ చేయకుండా పగలగొట్టకుండా ఉంటే 1 yearలో మీరు ఎన్నిసార్లు అయినా, అంటే నేను అమ్ముతున్న ప్రొడక్ట్ కాదు సార్, ప్రొడక్ట్ అనుకోండి ఒకసారి ఇచ్చేసేసి వారంటీ అయిపోయిందని చెప్పొచ్చు. మరి 1 year పనిచేస్తాను, దాని తర్వాత కూడా పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఓకే. 1 year తర్వాత ఏదైనా ఇష్యూ అయితే దానికి రిపేర్ ఛార్జెస్ తీసుకుంటారా, లేకపోతే ఎలా ఛార్జ్ చేస్తారు? రిపేర్ ఛార్జెస్ ఉంటాయి, బట్ మ్యాక్స్ ఆఫ్ రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు సార్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్, మేము ఇస్తున్న ఆప్షన్ అప్గ్రేడ్ ఆప్షన్ సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొన్నారు సార్, ఒక 2 months వాడారు, మంచి ఇన్కమ్ వచ్చింది, వాళ్ళకి నచ్చింది డివైస్, అనుకున్నట్టు ఓవర్ రిలే ఆర్ స్క్రోలింగ్ ఆప్షన్ కావాలి అంటే ఇది కావాలనుకున్నారు. సో మళ్ళీ కొత్త డివైస్ కొనాల్సిన పని లేదండి, ఈ డివైస్ తీసుకొచ్చి ఈ డివైస్ రిప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. ఇది యూజ్ చేసిన దాన్ని బట్టి దాని వాల్యుయేషన్ అప్ టు 50% వాల్యుయేషన్ ఇస్తాం. ఓకే. 50% దాంట్లో నుంచి తీసుకొని ఇందులో 50% తీసేస్తాం. ఓకే. అంటే ఇది 25,000 పెట్టి మీరు కొన్నా కూడా 12,500 వస్తుంది, మిగతాది అప్గ్రేడ్ ఛార్జ్ పే చేసుకుంటే అంతే సార్. ఓకే. సపోజ్ ఇప్పుడు నాకు చాలా వరకు ఇష్యూస్ ఏమవుతాయంటే, నేను లైవ్లోకి వెళ్ళినప్పుడు లైవ్ ఇస్తూ ఉంటాను, మధ్యలో సమ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మరి దానికి నేను అంటే ఏదైనా ఇమేజ్ లాంటి స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఇలా? ప్రజెంట్ ఈ మోడల్లో అయితే మేము అలా ఇమేజ్ ఆప్షన్ ఇవ్వలేదు సార్. ఓకే. దీని నెక్స్ట్ వచ్చే మోడల్స్ లో ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది, బట్ అవి అప్గ్రేడ్స్ లో వచ్చాయి. సో బ్రేక్ వచ్చినా కూడా మనకి అక్కడ ఒక కలర్ బార్ వేసుకోవడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఇందులో అయితే కలర్ బార్ కదా సార్, దీనిలో నో HDMI ఇన్పుట్ అని చెప్పేసి స్క్రీన్. తర్వాత మీరు కావాలంటే మనం ఇమేజ్ వెడ్డింగ్ కపుల్ ఇమేజ్ కానీ అలాంటివి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ప్రస్తుతానికి అయితే మాత్రం కలర్ బార్ అంటే నో ఇన్పుట్ అనే విషయాన్ని మాత్రం వచ్చేస్తుంది. అలాగే ఆడియో మీద వర్క్ చేస్తున్నాము, మధ్యలో వీడియో మనం ఏదైనా టీజర్ ఆడియో కూడా తీసుకుంటుంది కదా, ఆడియో కూడా ఇది ఆడియో వచ్చేసి HDMI నుంచి తీసుకుంటుంది సార్. ఓకే. అలాగే థర్డ్ పార్టీ మళ్ళీ ఇంకొక సెకండరీ ఆడియో కూడా తీసుకునేదాన్ని. సో అది యాప్ లో కనుక మీరు ఆడియో ఇంటిగ్రేట్ చేసుకుంటే అట్లా కూడా చేస్తారు. ఓకే. ఓకే. గుడ్. చాలా బాగుందండి. మరి చూసారు కదా ప్రొడక్ట్స్ అన్ని కూడా, ఇది నిజంగా ఒక వరం లాంటి చెప్పొచ్చు. మన ఫోటోగ్రాఫర్స్ అందరు కూడా లైవ్లో యూజ్ చేయాలనుకున్న వారు, అంటే వేలు పెట్టి లక్షలు పెట్టి కొని ఒక ఆపరేటర్స్ని తీసుకెళ్ళి ఇబ్బంది పడకుండా ఒక చిన్న కెమెరాకి ఫిట్ చేయడం ద్వారా మీరే మీ విలేజ్లోనూ, మీ మండల్లోనూ, మీ సిటీలోనూ దీన్ని రన్ చేసుకోవచ్చు.
2 సిమ్స్ 2 డోంగల్స్ కూడా ఉన్నాయి. 2 డోంగల్స్ పెట్టి మీరు రన్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ప్రోడక్ట్. నేను కూడా తీసుకున్నాను, ఎందుకంటే నాకు లైవ్స్ చాలా ఉన్నాయి. నేను అన్నీ కూడా లైవ్స్ కోసం యూజ్ చేస్తాను. సో మరి ఇది కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో మీకు దానికి కావాల్సిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తున్నాను, వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తున్నాను. ఏదైనా కావాలంటే నన్ను కూడా సంప్రదించవచ్చు. నేను టెక్నికల్ గురించి, ఎందుకంటే నేను కూడా వాడుతున్నాను. అండ్ మార్కెటింగ్ కూడా నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మార్కెటింగ్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను. సో అశోక్ గారితో, సో అది ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాం. ఎలా వెళ్దాము ఏంటి అవన్నీ కూడా. సో ఇప్పటి వరకు ఆల్రెడీ స్టాక్ రెడీగా ఉంది. మీకు ఈ సీజన్లో కావాలంటే ఇమీడియట్లీ కాల్ చేయండి. మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఇమీడియట్లీ మీకు పంపిస్తాం. దీని సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ అశోక్ గారి గురించి ఆల్రెడీ డివైస్ గురించే కాదు, మీకు తెలుసు డ్రోన్స్ గురించి కూడా చేస్తూ ఉంటారు. సో ఈ సీజన్లో డ్రోన్స్ ఏది కొనాలి, కొత్తది ఏమొచ్చింది, ఎలా ఉన్నది, ఇవన్నీ కూడా మన ఒక సెమినార్లో మనం కలుద్దాం. ఆ డ్రోన్స్ గురించి కూడా ప్రత్యేకంగా మన విషయాలన్నీ కూడా షేర్ చేసుకుందాం. మరి థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు టైం ఇచ్చారు అండ్ ఇక్కడ ఓపెన్ చేశారు ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఇది మంచిగా మా ఫోటోగ్రాఫ్ ఉపయోగ ప్రొడక్ట్ లాగా కనిపిస్తుంది. ఇది ఇంకా మంచిగా వెళ్ళాలి. అండ్ మీ సర్వీస్, మీ సర్వీస్ విషయంలో ఖచ్చితంగా కస్టమర్స్ నుంచి నేనే అడుగుతాను రేపు సర్వీస్ లేకపోతే. సో సర్వీస్ కూడా బాగా ఇవ్వాలి. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అందరికి కూడా బాగుండాలని చెప్తాను. నమస్తే. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి అశోక్ గారు ఆయన ప్రొడక్ట్స్ గురించి దాదాపు 2 ఇయర్స్ నుంచి తను శ్రమ పడుతున్నాడు. తక్కువ బడ్జెట్లో మనకి ఇవ్వాలని అసలు ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా చిన్న ప్లగ్ అండ్ ప్లే ప్రొడక్ట్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చారు. అయితే వారి ద్వారా మనం కస్టమర్కి సపోర్ట్ చేయాలని ఎడిట్ పాయింట్ ఇండియా ముందుకొచ్చి ఆ ప్రొడక్ట్స్ అన్ని మీకు అందుబాటులో ఉంచండి. వాటి ట్రైనింగ్ విషయం కానివ్వండి, వాటి సపోర్ట్ విషయం కానివ్వండి, ఏదైనా సరే ఎడిట్ పాయింట్ ఇండియా టీమ్ మీకు ఆ ప్రొడక్ట్స్ని అందిస్తుంది. మరి ప్రైస్ ఎలా, దాని సబ్స్క్రిప్షన్స్ ఎలా, ఇవన్నీ కావాలంటే మన హెల్ప్ లైన్ నెంబర్ ఆల్రెడీ ఉంది కదా, ఆ నెంబర్కి సంప్రదించండి. అండ్ సర్వీస్ విషయంలో అశోక్ ఎప్పుడు కూడా మనతో సపోర్టింగ్లో ఉన్నాడు. తప్పకుండా వారి సపోర్ట్ తీసుకుందాం. అండ్ బెస్ట్ ప్రైస్, ఈ సీజన్ స్టార్ట్ అయింది. మీరు అడిగినా అడగకపోయినా లైవ్స్ అనేది మీ ద్వారా కనుక మార్కెట్లోకి వెళ్తే మీ యొక్క బ్రాండ్ నేమ్ పర్ఫెక్ట్గా మార్కెట్లోకి వెళ్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కాల్ చేయండి మన హెల్ప్ లైన్ నెంబర్కి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్, వ్యాపారం సంబంధించిన చాలా వీడియోస్ వస్తున్నాయి. నెక్స్ట్ వీక్ ఇంకా వీడియోస్ రాబోతున్నాయి, ఇంకా ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. చాలామంది ఇంటర్వ్యూస్ కూడా చేయబోతున్నాం. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సదా మీ సేవలో మీ ఎడిట్ పాయింట్ రమేష్.